కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ అర్చకులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షాక్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు ఆయనకు వేద శీర్వచరణాలు అందించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా నిబంధనలను అతిక్రమించి రాజకీయ నేతలను కలిసినందుకు గాను ఈ నోటీస్ జారీ అయ్యాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్, పార్థసారథి, మనోజ్ కుమార్ ఇటీవల పులివెందుకు వెళ్లారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కు వేద ఆశీర్వచరణం అందజేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే శేష వస్త్రంతో పాటు రాముల వారి తోమాల, ముత్యాల తలంబ్రాలను కూడా అర్చకులు వైఎస్ జగన్ కు అందించారు. నిబంధనల ప్రకారం టీటీడీ దాని పరిధిలో ఉన్న ఆలయాలలో పనిచేసే అర్చకులు, సిబ్బంది ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే తప్పనిసరిగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అర్చకులకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పులివెందులకు వెళ్లడం, అక్కడ వేద శీర్వచరణం ఇవ్వడంపై టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. అయితే ఈ ముగ్గురు అర్చకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంటిమిట్ట ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ప్రశాంతి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించకుండా, అనుమతి లేకుండా బయట వ్యక్తులకు ఆలయ మర్యాదలు ఎలా చేస్తారని ఆగ్రహించారు. ఈ నోటీసులకు సంబంధించి 2 రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అర్చకులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను పాటించడం, ఆలయ పవిత్రతను కాపాడటంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని టీటీడీ అధికారులు హెచ్చరించారు.